హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఫ్యాషన్ వరల్డ్. ఇక్కడ చూపించిన విధంగా మనం మెజర్మెంట్ని బట్టి ఎట్లా డ్రెస్ కటింగ్ అనేది చూద్దాము. మనం ఇక్కడ డ్రెస్ మనకి ఒక పార్ట్ లెంత్ వచ్చి 13 ఇంచెస్, మనం 13 ఇంచెస్కి ఒక మార్కు మరియు 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం కుట్టు వేసుకోవడానికి తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ చూపించిన విధంగా మనం మెజర్మెంట్స్ అనేవి అన్నీ డ్రా చేసుకొని డ్రెస్ కటింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు గీస్తుంది వచ్చి ఆర్మ్ హోల్ అండి. మనమైతే 6 తీసుకున్నాము. మనకి ఇచ్చిన కస్టమర్ మెజర్మెంట్ బట్టి మనం కట్ చేసుకుంటాము. అలాగే చెస్ట్ వెడల్పు వచ్చి మనకు మొత్తం 40 అలా ఉంది. మనమైతే చూపించిన విధంగా ఇక్కడ మెజర్మెంట్స్ ఆల్రెడీ మీకు పిక్ అయితే ఇంక్లూడ్ చేశాను కదా, దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకొని ఇట్లాగా టాప్ది పైన యోక్ పార్ట్ అయితే మనం డ్రా చేసుకుందాము. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను మెజర్మెంట్స్ అయితే నాకు గుర్తులేవు, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆల్రెడీ మీకు పిక్లో నేను మెజర్మెంట్స్ది ఆల్రెడీ నేను ఫోటో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. అవి దానికి సరిపడగా మనం ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూస్తున్నాము. చూపించిన విధంగా ఇక్కడైతే 2 ఇంచెస్ ఖర్చు అనేది ఉంచుకుంటాము. అది మనం కుట్టు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం డ్రా చేసే లైను 13 ఇంచెస్ కోటి, మనం పైన కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో మనం పైన కింద హాఫ్ ఇంచు కుట్లో వెళ్ళిపోతుంది. అట్లాగే ఆర్మ్ హోల్కి ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకొని చూపిస్తున్న విధంగా మనం ఆర్మ్ హోల్ అనేది మనం అలా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా సరే మనం హాఫ్ ఇంచు అక్కడి నుంచి మనం తీసుకున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచే మనం తీసుకుంటాము ఆర్మ్ హోల్. ఇప్పుడు మనకి ఇచ్చిన కస్టమర్ది నెక్ని బట్టి మనం డీప్ అనేది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉన్నాము. మనకైతే కస్టమర్ వచ్చి స్టార్ నెక్ అడిగారు, అందుకనే మనం స్టార్ నెక్ అనేది అలా చేసుకున్నాము. మనం నెక్ అనేది ఎంతైనా మనం ఏ ప్యాటర్న్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు, దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాము కదా, చూడండి చూపించిన విధంగా కటింగ్ అనేది మనం చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఖర్చుకి మనం మెజర్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి సో మనం ఎక్స్ట్రా ఏం లేకుండా సేమ్ మనం డ్రా చేసుకున్న దాని దగ్గర నుంచి మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్కే మనం కట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే మనకి మెజర్మెంట్ బట్టి కరెక్ట్గా మనకు కటింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం టక్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తక్కువ పడింది కాబట్టి సో మనం ఈ కార్నర్లో లాస్ట్లో మనం క్లాత్ అనేది అటాచ్ చేసుకొని దాన్ని ఐరన్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది కాటన్ కాబట్టి మనం ఒకసారి మనం వాటర్లో తడుపుకున్నట్లయితే షింక్ అనేది అయిపోద్ది. సో నెక్స్ట్ డ్రెస్ కుట్టిన తర్వాత మనకి టైట్ అవ్వడం కానీ అట్లా అయితే జరగదు. సో మనం కాటన్ది లైనింగ్ మనం తీసుకున్నట్లయితే మన ఫ్యాబ్రిక్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి తీయడం వల్ల మనకి షింక్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అట్లాగే మనం బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకుందాము. నేనైతే ప్రొఫెషనల్ అయితే కాదండి, నేను బేసిక్ నుంచే నేర్చుకున్నాను.
ఇది ఫస్ట్ బిగినర్స్కి చాలా ఈజీగా మనం డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవాలనేది మీకు చెప్తున్నాను. ఇదైతే నాకు వచ్చినట్లు నేను చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇంత స్లోగా మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మీకు చాలా ఈజీగా అనేది ఇప్పుడు మనం మెజర్మెంట్స్ బట్టి తీసుకున్నాం కదా, అట్లాగే డ్రెస్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం బ్యాక్ తిప్పి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇలానే పెట్టి కటింగ్ అనేది కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద మనం టక్స్ పెట్టుకుంటాం కదా, దాని దగ్గర మనం అట్లా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్కి ఎట్లా మనం చేయాలనేది మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్కి ఇక్కడైతే ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇక్కడ మనం అక్కడ ప్రిన్సెస్ కట్కి మనం అక్కడ కర్వ్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్ మనం తీసుకొని ప్రిన్సెస్ కట్ అనేది మనం తీసుకుంటాము. అది నేను నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలనేది కూడా డీటెయిల్ వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ది ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇట్లా ఫ్రంట్ పార్ట్ని మనం అలా కట్ చేసుకొని, ఎందుకంటే మనం అక్కడ మనం మడిచి ప్రిన్సెస్ కట్ లాగా టక్స్ పెట్టి కుడతాం కాబట్టి సో ఫ్యాబ్రిక్ని అట్లాగా మనం కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది మనకు తక్కువ పడుతుంది. సో మనం కింద అనేది కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని మెజర్మెంట్ బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనం చూపిస్తున్న విధంగా మనకు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్డింగ్స్ అనేవి సేమ్ ఇలా పెట్టుకున్నట్లయితే ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్ ఓపెన్ కాకుండా ఉండే దగ్గర అది మన సైడ్ పెట్టుకోవాలి. చూసారా, ఇవి అయితే మెజర్మెంట్స్. నేను ఈ పిక్ అనేది మీకు ఫస్ట్లోనే వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రంట్ నుంచి మనం అట్లాగా 5 ఇంచెస్ గ్యాప్లో మనం పైన నుంచి అట్లా పెట్టుకొని పొడవు ఎంత పొడవు ఉందో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మన నడుము సైజుని బట్టి మనం అక్కడ ఎలా తీసుకోవాలంటే నడుము సైజుని డివైడెడ్ బై మనం 8 ప్రకారం చేసుకుంటే ఎంత వస్తుందో దాన్ని బట్టి పై పార్ట్లో మనం కట్ చేసుకోవాలి. అట్లాగే మనకి గేరా ఎంత కావాలి అంటే పొడవు ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఇంకా అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం 36 తీసుకుంటున్నాము. మనకి ఇచ్చిన కస్టమర్ హైట్ 36కి సరిపోతుందని మనం 36 తీసుకొని ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. మనం పైన మనం నడుము కొలత ఎంత తీసుకున్నామో అక్కడి నుంచి టేప్ అనేది మనం జరుపుకుంటూ ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకుందాము. మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ మన వీడియోలో చాలా క్లియర్గా ఉంది. మీరు మెజర్మెంట్స్ పక్కన పెట్టుకొని చూపిస్తున్న విధంగా చేసినట్లయితే మీకు ఈజీగా ఫ్రాక్ కటింగ్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అట్లాగే ప్రిన్సెస్ కట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయింది కాబట్టి మీకు ప్రిన్సెస్ కట్ కూడా ఈజీగా వస్తుంది. ఇలా అయితే 4 ఫోల్డింగ్స్లో మనకి గేరా ఇంత వచ్చింది. 2 ఫోల్డింగ్స్ అయితే ఇంకా చాలా పెద్దగా వస్తుంది.
ఇదైతే 4 ఫోల్డింగ్స్ అండి. చూసారా, చూపిస్తున్నాను కదా, 1 2 3 4 ఫోల్డింగ్స్లో ఉంది. అలాగే మనం లైనింగ్ అనేది నెక్స్ట్ కట్ చేసుకుందాము. లైనింగ్ అనేది మనకి 36 34 తీసుకుంటున్నాము. ఒక లైన్ డ్రా చేసుకొని మనం 2.5 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాము. ఇది పావడా కటింగ్ ఉంటుంది కదా, దానిలాగా మనం చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది, ప్లస్ గేరా అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ చేసుకొని మనం నడుముని డివైడెడ్ బై 6 చేసుకున్నట్లయితే మనకి ఇలా వచ్చేస్తుంది. చూపిస్తున్న విధంగా ఇట్లా మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇంకా కటింగ్ చేసేసుకోవడమే. లైన్ అనేది విజిబుల్గా మీకు కనిపించట్లేదు. నెక్స్ట్ కటింగ్ అనేది నేనైతే గ్రీస్ ముక్క అనేది వేరే కలర్లో అయితే డిఫరెన్షియేట్ చేయడానికి నెక్స్ట్ ట్రై చేస్తాను. చూపిస్తున్న విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో లైవ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. దీని కటింగ్ అయితే ఇంతటితో బాటమ్ పార్ట్ ఇది చూసారా, ఇట్లాగైతే మనం 3 పీసెస్ వస్తుంది. ఫ్రంట్ 3 బ్యాక్ 3 వస్తాయి. మనం కటింగ్ చేసుకోవాలి. ఇవైతే హ్యాండ్స్ అండి. మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాం కదా, సో మనం దాన్ని కరెక్ట్గా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసేసుకున్నాము. మనకు కస్టమర్ అనేది శారీ అయితే ఇచ్చారండి. మనం శారీని డ్రెస్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం ఫ్యాబ్రిక్స్ని లైనింగ్ని పెట్టుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసేసుకోవడమే. చూసారా, స్లీవ్స్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను. చూసారా, మొత్తం మనకు ఆర్మ్ ఎంత ఉందో అక్కడికి కరెక్ట్గా మనం లైన్ అదే డ్రా చేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చుకు మనం వదులుకోవాలి. మన కస్టమర్ అయితే హ్యాండ్స్కి లైనింగ్ అయితే వద్దని చెప్పారు, అందుకే మనం హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయడం లేదు. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అట్లాగే మన ఛానల్లో బ్యూటీ టిప్స్ అనేవి కూడా వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.